బంగారు లోకం ఇలాంటి సినిమాల ద్వారా ఎంతో మందిని ఇంజనీరింగ్ వైపు నడిపించిన ఇన్స్పైరింగ్ హీరో ఆయన. సో ఒక కుర్రాడు ఏమైంది ఈవేళ ఇలా వరుస బ్లాక్ బస్టర్లని అందించి అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో మంచి మంచి సినిమాలతో ఇప్పుడు ఆకట్టుకుంటున్నటువంటి మా వెరీ హంబుల్ వరుణ్ సందేశ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ శ్రవంతి గారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. అండ్ యా, సో 2007 హ్యాపీ డేస్. ఇట్లాగే నలుగురం 2007లో 19 years అయిపోయింది. అండ్ యూనో ఇట్స్ క్రేజీ జర్నీ ఆలోచిస్తుంటే. అండ్ ఈరోజు ఇక్కడ హ్యాపీ డేస్ అని అలాంటి ఒక సరదా సినిమాతో మొదలై ఇప్పుడు క్యాస్ట్ అని, ఆ టైంలో నిజంగా క్యాస్ట్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను యుఎస్లో చదువుకున్న, చిన్నప్పటి నుంచి అక్కడే పెరగడం జరిగింది. కాబట్టి అసలు ఒక క్యాస్ట్ అనేది ఏంటో అనేది నాకు ఇక్కడికి వచ్చేంత వరకు తెలియదు కూడా. అండ్ అలాంటిది ఇప్పుడు ఈ టైటిల్తో ఒక సినిమా చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సినిమా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను ఒక 5 years బ్యాక్ ఇందువదన ఒక సినిమా చేశాను. సో అందులో దానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో బ్రహ్మం అని చేశాడనమాట. మా సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా చేశారు. సో బ్రహ్మం నాకు ఈ స్టోరీ అంటే ఇట్లా బాగుంటుంది అనుకుంటున్నామని ఐ థింక్ జంపన్న గారికి చెప్తే ఆయన వచ్చి నాకు నేరేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ నేను ఫస్ట్ స్టోరీ వినంగానే ఐ థాట్, అరే భలే ఉంది అసలు, అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, చాలా కొత్త కాన్సెప్ట్. అండ్ యూనో ఇలాంటి కథలో క్యారెక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా రాశారు. అండ్ నాకేంటంటే ఒక చిన్న థాట్, ఓకే ఇంతమందిలో మనం అంటే ఒక చేసేది అంటే చిన్న క్యారెక్టర్ అయినా చాలా సబ్స్టెన్స్ ఉండే క్యారెక్టర్. సో నాకు అది బాగా నచ్చింది. సో దట్స్ వన్ రీజన్ దట్ ఐ డిసైడెడ్ టు డూ దిస్ ఫిల్మ్. అండ్ ఖచ్చితంగా ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని క్యారెక్టర్స్కి చాలా సబ్స్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ అండ్ మంచి క్యారెక్టర్ ఆర్క్స్ ఉన్న క్యారెక్టర్స్ అన్నీ. అండ్ గగన్, విషింగ్ గగన్ ఆల్ ది బెస్ట్. తను నాకు అంత ఏం కాంబినేషన్ లేదు మా ఇద్దరికి సీన్స్ ఏమి, బట్ గగన్ అద్దరు కొట్టేశాడని అందరూ చెప్పారు. నేను కూడా దగ్గరుండి అతని డెడికేషన్, అతను ఫాలో అయిన డయట్స్ అండ్ అతను షూటింగ్ లేకపోయినా కూడా సెట్లోనే ఉండి ఏం జరుగుతుందో చూసేవాడు. సో అంత ప్యాషనెట్గా, అంత ఎఫర్ట్ పెట్టి, అంత హార్డ్ వర్క్ పెట్టి ఈ సినిమా చేశాడు గగన్. సో ఐ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఐ హోప్ దిస్ ఇస్ న్యూ చాప్టర్. క్యాస్ట్ తర్వాత దిస్ షుడ్ గివ్ యూ బికాజ్ చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. బట్ అది బయటికి రీచ్ అవ్వాలన్నా, జనాలకి వెళ్ళాలన్నా ఇప్పుడు ఈ రోజుల్లో ఇట్స్ బికమ్ సో టఫ్ బికాజ్ మనకి ఎన్ని ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. మాకేంటంటే ఆ టైంలో లైక్ 2007లో ఏంటంటే ఏం లేదు, సోషల్ మీడియా అనేది అసలు పెద్దగా లేదు. సినిమా అంటే అందరూ చూసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే సినిమా అనేది ఇట్స్ బికమ్ ఇట్స్ వెరీ ఈజీలీ యాక్సెసిబుల్ బేసిక్లీ. సో అలాంటి టైంలో దీన్ని డెఫినెట్గా హీ నీడ్స్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ అలాగే వీ ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ రవి భయ్యతో కూడా నాకు కాంబినేషన్ లేదు ఈ సినిమాలో. బట్ ఐ హోప్ దట్ యాంకర్ రవి నుంచి యాక్టర్ రవిగా మొదలయ్యే చాప్టర్ ఇదే అనుకుంటున్నాను నేను. అండ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్సో. అండ్ మా రాజేష్ భయ్య, థ్యాంక్ యూ భయ్య. నిజంగా భయ్యతో ఇంతమునుపు ఒక సినిమా చేశాము, కానీ అది సరిగ్గా కంప్లీట్ కాలేదు అది. బట్ ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. అండ్ మా ఇద్దరు కాంబినేషన్లో కూడా ఐమ్ షూర్ మీరందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా మా ఇద్దరు కాంబినేషన్. అండ్ నేను నా చిన్నప్పుడే సత్యం సినిమా చూసా. అంటే నాకు ఎప్పుడు రాదు ఎవరికి, ఎందుకంటే అందరు నా సినిమా చిన్నప్పుడు చూసా అంటారు కదా. సో నాకు ఆ స్కోప్ వచ్చింది చెప్పడానికి. సో భయ్యా సినిమా నేను సత్యం చూశాను, ఫస్ట్ యూఎస్లో చూశాను నేను ఆ సినిమా. ఇట్ వాజ్ అ హ్యూజ్ హిట్ అక్కడ కూడా. అండ్ సో ఊరికే అంటున్నాను, భయ్యా ఇస్ వెరీ సో నిజంగా ఇట్ వాస్ వెరీ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ వన్స్ అగైన్. అండ్ అద్దరిపోద్ది మీ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో. రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ మూవీ. అండ్ ఈ మూవీకి కెప్టెన్ జంపన్న ఆయన చాలా అద్భుతంగా తీశారనుకుంటున్నా ఈ సినిమా. ఐమ్ షూర్ నాకు అసలు టైటిల్ కూడా మొన్నే తెలిసింది. నాకు మొన్నటిదాకా టైటిల్ కూడా తెలియదు, జస్ట్ స్టోరీ తెలుసు, కథ ఇలా ఉంటుందని తెలుసు, నా క్యారెక్టర్ ఇలా ఉంటుందని తెలుసు. అండ్ రియలీ చాలా బాగుంది. అండ్ లుక్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. అండ్ ఇలాంటి ఒక థాట్ మీకు వచ్చి దాన్ని ఎంకరేజ్ చేసిన మా ప్రొడ్యూసర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలాంటి ప్రొడ్యూసర్స్
ఉండడము చాలా చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీకి. ఎందుకంటే మీరు నేను నా కళ్ళారా చూశాను మీరు ఎంత ప్యాషనెట్గా ఎక్కడ వెనకపడకుండా సినిమాకి ఏం కావాలో అది 100% ఇచ్చి ఒక హ్యూజ్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుందో, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఎలా జరుగుతుందో అంత బాగా మీరు చేయడం జరిగింది. సో విషింగ్ యూ మీకు చాలా డబ్బులు రావాలి, ఆ డబ్బులు మళ్ళీ తిరిగి సినిమా ఇండస్ట్రీలో పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో విషింగ్ యూ యాజ్ వెల్ ఆల్ ద సక్సెస్ అండ్ వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు అండ్ నన్ను ఇన్నేళ్ళ నుంచి నన్ను బ్లెస్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఐ హోప్ దట్ ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అండ్ ఒక మంచి పాయింట్ని తీసుకుని దాన్ని చాలా బ్యూటిఫుల్గా చూపించాం అండ్ ఇట్స్ నాట్ ఇప్పుడు ఈ క్యాస్టా ఆ క్యాస్టా అనేది కాకుండా క్యాస్ట్ అనే దాన్ని ఒక క్వశ్చన్ చేశారు మా డైరెక్టర్ జంపన్న గారు ఈ సినిమాలో. సో అది మీకు ఖచ్చితంగా ఐమ్ షూర్ ఇట్ విల్ కనెక్ట్ అందరికీ కనెక్ట్ అవుతుంది ఈ సినిమా అనుకుంటున్నాను నేను. ఒక మనిషి హ్యుమానిటీని మించిన క్యాస్ట్ ఏది ఉండదని నేను నమ్ముతాను. సో ఐఎమ్ షూర్ దాట్ అది ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత మీ అందరికి కూడా అర్థమై మీకు కూడా నచ్చుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ అరుణ్ సందేశ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ అ Q&A సెషన్ విత్ మీడియా. అందరినీ కూడా వేదిక మీద